నమస్తే అండి. నా పేరు మోహన్ రావు, సింగులూరు అండి. నేను ఎంఏ బీడీ చేశానండి. చిన్నప్పటి నుంచి సోషల్ సర్వీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. దీన్ని బేస్ చేసుకుని మేము కొంతమంది ఫ్రెండ్స్ కలిపి ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ ట్రస్ట్ యొక్క నేమ్ సేవా టు సొసైటీ, మానవ సేవ మాధవ సేవ అన్నారు. అదేవిధంగా సమాజం కోసం సేవ చేయడానికి మేమందరం కలిసి ఐక్యంగా కృషి చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సేవా టు సొసైటీలో చైర్మన్గా నన్ను నియమించారండి. ఇందులో వచ్చి 5 మెంబర్స్ వచ్చి ఈ యొక్క ట్రస్ట్ యొక్క మెయిన్ పర్సన్స్ అండి. చైర్మన్గా సింగూరు మోహన్ రావు గారు నన్ను పెట్టారండి. వైస్ చైర్మన్గా బెల్లంకొండ రమేష్ గారిని ఆయన నియమించడం జరిగిందండి. జనరల్ సెక్రటరీగా టి రిక్తేశ్వర్ గారిని అతను జనరల్ సెక్రటరీగా పెట్టడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా డి నరసింహమూర్తి గారిని ఏర్పాటు చేయబడింది. ట్రెజరీగా డి హరికృష్ణ అనే పర్సన్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని 2 మెంబర్స్ని నియమించాము. పి రాము, డి రఘు అని. ఈ 7 మెంబర్స్ ప్యానల్ అండి. దీని యొక్క ఈ ట్రస్ట్ నియమించడానికి మెయిన్ లక్ష్యం ఏంటంటే మెయిన్ స్టూడెంట్స్ని బేస్ చేసుకుని ఈ ట్రస్ట్ని నియమించడం జరిగింది. నర్సరీ టు పీజీ వరకు మెరిట్ స్టూడెంట్కి ఎవ్రీ ఇయర్ మన ఈ సేవా టు సొసైటీ ట్రస్ట్ నుంచి మెరిట్ స్కాలర్షిప్ కింద ఒక మన చెక్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు అంటే A1 అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తామండి. అందరూ A1 కోసం పోరాడాలి. మన ఇచ్చే పారితోషికాన్ని ప్రోత్సాహంగా పిల్లలు ఇంకా ఎంకరేజ్మెంట్ జరిగి వాళ్ళకి ఏమేమి కావాల్సిన మా ట్రస్ట్ నుంచి చేయడానికి మేము ముందుగా ఉంటాము, మా మెంబర్స్ అందరూ. అదేవిధంగా మెడికల్ పరంగా క్యాన్సర్తో బాధపడే వాళ్ళు, ఎయిడ్స్తో బాధపడే వాళ్ళు, తర్వాత హార్ట్ పేషెంట్లు, గుండెపోటు వచ్చిన వాళ్ళు, ఇలా ఇన్కేస్ ఎన్నో వ్యాధులకు గురైన వాళ్ళకి సరైన వైద్యం కూడా అందడం లేదు. వాళ్ళకు కూడా మనం ఈ ట్రస్ట్ నుంచి అనేక రకాల సదుపాయాలు కల్పించడం ఈ యాక్టివిటీస్లో కీలకమైన పాత్ర అండి. అదేవిధంగా బ్లడ్ కావాల్సి వచ్చిన వాళ్ళకి బ్లడ్ కూడా మేము చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు లింక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. మన ట్రస్ట్ నుంచి స్వచ్ఛందంగా ఎవరన్నా ఆ ట్రస్ట్కి చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్కి మన ట్రస్ట్కి మనం బ్లడ్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మనకి అర్జెంటు మనకు అత్యవసరమైన మనకు బ్లడ్ దొరకకపోతే అదే ట్రస్ట్ నుంచి మన ఈ సేవా టు సొసైటీ ట్రస్ట్ తరఫు నుంచి అక్కడ అదే ట్రస్ట్ నుంచి మన 2 ట్రస్ట్ల నుంచి మనం తెచ్చుకునే కేటగిరీస్ కూడా ప్లాన్ చేస్తామండి. తర్వాత ఫ్లడ్ పీపుల్స్ అండి. ఫ్లడ్ పీపుల్స్ అంటే వరద బాధితులు. ఈ వరద బాధితులు గవర్నమెంట్ సత్వర పరిష్కారం అంటే ఇమ్మీడియట్లీ చేయకపోయినా మన ట్రస్ట్ తరఫు నుంచి ఎంతో కొంత ఫండింగ్ కలెక్ట్ చేసి వాళ్ళని మొదర్చడానికి మనం ఈ ట్రస్ట్ ద్వారా ప్లాన్ చేస్తున్నాము. ఫ్లడ్ పీపుల్స్కి తర్వాత ఇంకా ఓల్డేజ్ హోమ్స్ అండి. అంటే వయసు మీద తల్లిదండ్రులని ఈ రోజుల్లో ఎవరు సరిగ్గా పెట్టిన ఓల్డేజ్ హోమ్స్ పెట్టినా అక్కడ కూడా సరైన పోషకాహారం లేక వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఫండ్ కలెక్ట్ చేసి మనం ట్రస్ట్ నుంచి వాళ్ళకు కూడా చేతునిచ్చిన విధంగా ఆ వయసులో తల్లిదండ్రుల నుంచిన దైవం కూడా లేదు. వాళ్ళ తర్వాతే మనకి ఏదైనా వాళ్ళని సరిగ్గా మనం ఆ టైంలో చూసుకోకపోయి వాళ్ళ ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడకుండా అందరూ ఒక తల్లిదండ్రులుగా భావించి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడానికి, ప్లస్ అదేవిధంగా అనాథ పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులు చేసిన పాపంగా పిల్లలు వాళ్ళకి ఒక పోషణ అంటూ ఏర్పడే వాళ్ళకి ఒక నిత్యావసర వస్తువులు అంటే కనీసం ఆహారం వస్తే గృహ వస్తే ఏం లేకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా మన ట్రస్ట్ నుంచి ఏదో కొన్ని అనాథ పిల్లల ఆశ్రమాన్ని
దత్తత తీసుకుని వాళ్ళకంటూ బెటర్మెంట్, వాళ్ళ పోషణార్థం, వాళ్ళ విద్య సదుపాయ అవకాశాలు కూడా మన ట్రస్ట్ నుంచి కల్పించడానికి మేమందరం ఈ అభ్యర్థి యొక్క లక్ష్యం, ఈ ట్రస్ట్ యొక్క లక్ష్యంలో మెయిన్ కీలక పాత్ర వహిస్తుందండి. అదేవిధంగా ఈ కుష్టి వ్యాధి అంటరానితనం వాళ్ళ మీద కూడా సపరేట్గా వాళ్ళకు కూడా మనం ఏదో ఒక విధంగా చేసి, అదేవిధంగా ఈ ట్రస్ట్ పెట్టడానికి కారణం కూడా మెయిన్ అంటే సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ అంటే మనం ఏంటంటే ఇందులో అందరూ కూడా మెంబర్స్ అవ్వాలి. ఈ మెంబర్స్ అవి ప్రతి ఒక్కరు ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అదేవిధంగా ఈ హైదరాబాద్లో చాలామంది కూడా ఈ ట్రస్ట్ని ప్రోత్సహించి పెద్ద పెద్ద వాళ్ళు, పొలిటికల్ వాళ్ళు, సినిమా వాళ్ళు, మొత్తం బిజినెస్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా దీన్ని విలేజ్లో కూడా హైదరాబాద్లో అయితే టీము రిప్రజెంటేటివ్ లీడర్స్ కింద వాళ్ళని నియమిస్తామండి. అదేవిధంగా విలేజ్ వస్తే కనుక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరీ సేమ్ ప్యానల్లో అక్కడ కూడా నియమించడం జరుగుతుంది. వాళ్ళకి డైరెక్ట్ ఆ విలేజ్ వాళ్ళు ఆ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్కి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడం చెప్తే మన ట్రస్ట్లో మెంబర్ అయిన వాళ్ళు లేకపోతే అన్నోన్ పర్సన్స్ అయినా కానీ వాళ్ళు రిఫర్ చేయడం వల్ల మనం ఇమ్మీడియట్లీ 1 వీక్లో మనం దానికి సత్వర పరిష్కారం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నామండి. అదేవిధంగా అందులో మెంబర్ అయిన వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో చూపిస్తాము. తర్వాత ఇందులో వాళ్ళకి ఈ ఏ పరిష్కారం అయినా సరే, జాబ్ అయినా ఇంకోటి ఎనీ రీజన్ ఆన్లైన్లో అయినా బై హ్యాండ్ మన అప్లికేషన్ పెట్టుకుంటే దానికి పరిశీలించి మా మెంబర్స్ అందరూ కమిటీ చేసుకుని దానికి ఇమీడియట్లీ మేము రెస్పాన్స్ అవ్వడానికి మేము ముందుంటామండి. అదేవిధంగా మన ఈ విలేజ్ మండల విలేజ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్ ఇలా విలేజ్లో ఉంటారు. మరి మండలం గురించి ఒక ప్రెసిడెంట్ని నియమిస్తామండి. తర్వాత దీనికి అందరూ కూడా ఎంకరేజ్ చేసి యూత్ అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల సొసైటీ మనకి అంతా మనం చేస్తాము కాకుండా మనకు మనం అంటూ ఒక ఐక్యంగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం వల్ల దాన్ని మనం వినియోగించుకుని దానివల్ల ఎన్నో మన సమస్యలు కొంతవరకు చేయడానికి అవకాశం ఉంటుందండి. దీనికి మనం ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించి దాని ద్వారా ప్రభుత్వం మనల్ని కూడా మనం పొంది ప్రజాదరణ కూడా పొందుతుందని నేను అనుకుంటున్నాను అండి. అదే ఈ ట్రస్ట్లో అందరూ ఐక్యంగా మెంబర్స్ కావాల్సి వచ్చి తర్వాత అన్నీ కూడా ఈ సేవా టు సొసైటీ అనే యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో పెడుతున్నామండి. సేవా టు సొసైటీ .com కొడితే దీని యొక్క అప్డేట్స్ మొత్తం డీటెయిల్స్, దీని యొక్క అప్డేట్స్ అన్నీ వస్తాయండి. అదేవిధంగా సేవా టు సొసైటీ gmail.com ఏదైనా పిక్స్ అంటే మీ ఏరియాలో ఉన్న ఎవరైనా పేషెంట్ అని బాధపడుతున్నా అవన్నీ కూడా ఏదైనా ఉన్నా కూడా ఆన్లైన్లో మనకి మెసేజ్ పెట్టినా, ఫొటోస్ సెండ్ చేసినా, అదే ఫేస్బుక్ కూడా క్రియేట్ చేసామండి. మొత్తాన్ని కూడా A-to-Z మీకు సేవా టు సొసైటీ gmail.com కొడితే టోటల్ A-to-Z దీని యొక్క విధానం అంతా A-to-Z ఇందులో మేము ప్రజెంట్ చేస్తున్నామండి. మీ అందరూ కూడా స్వచ్ఛందంగా దీనికి ఎంకరేజ్ చేసి మీరు అందరూ కలిసి ఒక టీమ్గా సేవా టు సొసైటీ అంటే సమాజం కోసం సేవ చేస్తున్నాం అని ఒకరికొకరు కలిసికట్టుగా మనందరం కలిసి ఈ సేవా టు సొసైటీ ట్రస్ట్ని దిగ్విజయంగా మనం ఎదరికి తీసుకెళ్తామని అందరూ ప్లాన్ చేసి మనం ఒక్కటి చేద్దామండి. అదేవిధంగా నేను కూడా నా రోజుకి 24 గంటల టైంలో దీనికోసం మినిమం ఒక 3-4 అవర్స్ కేటాయిస్తానండి. 3-4 అవర్స్ కేటాయించి నా లైఫ్లో నేను సేవ చేసుకున్న కార్యక్రమం నా సెపరేట్గా ఈ ట్రస్ట్ మీద నేను కొన్ని చేయాలనుకుంటున్నాను నా ఓన్గా. అదేవిధంగా అందరూ కలిసికట్టుగా చేసుకుని అందరూ ఒక టీం వర్క్గా చేసుకుని ప్లాన్ చేసుకున్నాను. ఇందులో పెద్ద వాళ్ళు, సినిమా ఆర్టిస్టులు అండ్ పొలిటికల్ వాళ్ళు అందరూ కూడా మెంబర్షిప్ తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్ యొక్క స్వచ్ఛందంగా ఎవరు రూపాయి ఆశించకుండా ప్రజల కోసం, సమాజ సేవ కోసం ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ అధ్యక్షత నాకు ఇచ్చిన మా ఫ్రెండ్స్కి, బెల్లంకొండ రమేష్ గారికి, ఇంకా కేశవర్ గారికి, నరసింహమూర్తి గారికి, హరికృష్ణ గారికి అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అండి. మొత్తం టోటల్ స్టేట్ వైజ్ వచ్చి అన్ని ఆల్ కంట్రీస్ కుల మతం లేకుండా ఈ ట్రస్ట్లో అందరూ మెంబర్స్ అవ్వాలి. అందరూ అన్ని రకాల సదుపాయాలు మా ట్రస్ట్ ద్వారా మా చేతనైన సహాయం చేయడానికి మేము ముందుంటామండి. నన్ను అందరూ కలిసి దీవించండి.